ఉత్తరాంధ్ర సమస్యలపై అనకాపల్లి ఎమ్మెల్యే కొంటాల రామకృష్ణ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాలుగా మారనున్నాయని, ఈ మధ్య పుడిమడిక గ్రామంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని అన్నారు. గతంలో విద్యుత్ శాఖలో చాలా అవకతవకలు జరిగాయని, దాదాపు 12,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. అనకాపల్లిలో ఉన్న ఆర్ఈసీఎస్ను ఏపీపీడీసీఎల్లో బోర్డులో కలపడం వల్ల లాభాలు తీసుకుంటున్నాయి కానీ అక్కడ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని, వారి జీతాలు కూడా పెంచడం లేదంటున్నారు. వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగిలో రైతులు ఆందోళనకు దిగారు. మామిడిగి రైతు వేదికలో ఏర్పాటు చేసిన నిమ్స్ భూసేకరణ సమావేశంలో అధికారుల తీరును తప్పుపడుతూ అన్నదాతలు నిరసన చేపట్టారు. 3 పంటలు పండే సాగు భూములను నిమ్స్కు ఇవ్వబోమని నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా నిరసనలు కొనసాగించారు. పరిస్థితి ఉద్రిక్తగా మారడంతో పోలీసులు అధికారులను అక్కడి నుంచి పంపించేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని స్థానిక గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ పట్ల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ కనీస గౌరవం లేకుండా మార్చురికి పంపిస్తారని, సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలను బేషరతుగా వాపస్ తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో DNA సరిగా లేదని, కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతరను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో రాష్ట్ర పండుగ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జీవోకు నూకాంబిక అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. కవయిత్రి మొల్లబాంబ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి, కుమ్మరకొల ఆడపడుచు కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంకు చెందినదని అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నదని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొల్లమాంబ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీకే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్లా సుప్రజా మురళి సమావేశం నిర్వహించారు. పట్టణంలోని ప్రజలందరూ డెత్, బర్త్ సర్టిఫికేట్లు స్థానిక వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చని చైర్పర్సన్ తెలిపారు. బర్త్ సర్టిఫికేట్లు అప్లై చేసిన 7 రోజులకి అందిస్తామని చెప్పారు. ఎవరైనా చనిపోతే 21 రోజులలోపే డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని పట్టణ ప్రజలందరూ నిషేధించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. నేటితో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. గుడివాడ పట్టణంలోని పలు కాలేజీలలో పరీక్షలు నిర్వహించగా పరీక్ష సెంటర్లలో అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కళాశాలల యాజమాన్యం తెలిపారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించదలుచుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కళాశాలల యాజమాన్యం తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో ఓ గిరిజన వితంతువు సిపిఐ నేతలతో కలిసి నిరసన చేపట్టింది. అన్ని అనుమతులు తీసుకుని తన ఇంటి నిర్మాణం చేపడుతున్నారని బాధితురాలు తెలిపింది. అయితే అధికారులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అడ్డుకొని తన భూమిని కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం చేపట్టాక అనుమతులు ఇచ్చిన అధికారులే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసిన అప్రజాస్వామిక వ్యాఖ్యలను ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్ట్రెచర్ నుంచి మార్చుడికి వెళ్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సింది పోయి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని నిందించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లా జగన్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు డాకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ స్వామి సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అహోబిలంలో 2 చోట్ల ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దిగువ అహోబిలంలో రథోత్సవం వైభవంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మెంటర్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు 21వ శతాబ్దం జీవన నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మెర రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామ సమీపంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ లోపలికి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్లో ఉండడంపై కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మండిపడ్డారు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్ముంటే కేసీఆర్ శాసనసభకు హాజరై ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 26వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా కాలనీ ఆర్ట్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. నిర్మాణం అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమం కాలనీ వసూలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతనంగా నిర్మించిన కాలనీ మార్చి అలాగే ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రత్యేక అధికారులతో చర్చించి గృహ నిర్మాణాల అదనపు ఆర్థిక సహాయం విడుదల చేయడంపై దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణాల చర్యల్లో భాగంగా ఎస్సీ బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, పీజీటీ గ్రూపులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ వల్లూరు కాంతి విస్తృత స్థాయిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొండాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహమును, కేజీబీవీ బాలికల పాఠశాలను, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో చదువు, యోగా, మెడిటేషన్, ఏఐలపై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించడం జరిగిందని, ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ, ఏఎంసీ తదితర రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం భవన పరిసరాలను పరిశీలించి మరమ్మతుల పనులను త్వరితగతిన చేపట్టాలని వైద్య అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఏవైనా మందులు లోటు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి ఇస్తే అవసరమైన మందులను సరఫరా చేయిస్తానని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు రవి పొలానికి నీళ్లు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్టార్ట్ చేయగా షాక్ రావడంతో అక్కడికక్కడ మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కాల్వ శ్రీరామ్ పోలీసులకు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆదుకోవాలని విద్యుత్ అధికారులను గ్రామస్తులు కోరారు.